న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ టెస్టులో మొత్తం 86 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కోటివ్ టీం సేకరించగా అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నటి హేమకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే ఈ కేసులో హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశం ఉన్నట్లు, హేమను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా నటి హేమ మాత్రం తాను డ్రగ్స్ తీసుకోలేదని, త్వరలోనే అన్ని విషయాలను బయట పెడతానని నటి హేమ తెలిపింది. కాగా ఈ రేవ్ పార్టీలో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేవ్ పార్టీలో పలువురు నటీనటులు పాల్గొన్నారనే వార్తలు కలకరం లేపుతున్నాయి. దీంతో కేసుపై పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ టెస్టులో మొత్తం 86 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కోటివ్ టీం సేకరించగా అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. ఏదైతే రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. అయితే దీనికి ప్రధానంగా దాదాపుగా మనం 150 మందికి పైగా కూడా ఈ పార్టీలో పాల్గొన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా సండే ఈవినింగ్ 5 PM టు మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఈ ఒక రేవ్ పార్టీ కొనసాగింది. దీనికి సన్సెట్ సన్ రైజ్ అన్న పేరు మీద ఈ ఒక రేవ్ పార్టీని నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ గా చూసుకున్నట్లయితే నార్కోటిక్ టీం దాదాపు ఈ పార్టీలో పాల్గొన్నటువంటి అందరి దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకోక దాదాపు 86 మంది ఇందులో డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. 86 మందిలో ప్రధానంగా చూసుకుంటే సినీ నటి హేమకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే మొన్న ఏదైతే మండే రోజు దాదాపుగా కూడా నాకు సంబంధం లేదంటూ కూడా ఒక వీడియోని వైరల్ చేస్తూ అన్ని మీడియాలకు ఒక సినీ నటి హేమ ఒక వీడియోని రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో కూడా తన ఏదైతే ఈ పార్టీలో లేను, రేవ్ పార్టీకి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా మాట్లాడుకుంటూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే బెంగళూరు పోలీసులు ఏదైతే కంప్లైంట్ చేయడం జరిగింది. ఆదివారం రోజు తెల్లవారుజాము అంటే సోమవారం తెల్లవారుజామున దాదాపు 2 నుంచి 3 గంటల సమయంలో ఏదైతే సిసిబి కి సంబంధించి ఏదైతే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ బెంగళూరు కి సంబంధించి పోలీసులు వీళ్ళంతా కూడా తనిఖీలు నిర్వహించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా కూడా 150 మంది అక్కడ ఉన్న నేపథ్యంలో కూడా ఇందులో సిచ్యువేషన్స్ ఉన్నాయి. 86 మంది దాదాపు 59 మంది జెంట్స్ ఉండగా దాదాపు 31 మంది మహిళలు ఉన్నారు. అండ్ ఇంట్లో ప్రధానంగా 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్టుగా వచ్చింది. ఇక సినీ నటి హేమతో పాటుగా ఐశ్వర్య తో పాటు వాసు అనేటువంటి వ్యక్తి, విజయవాడకు సంబంధించినటువంటి వాసు అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. అదేవిధంగా హేమ ఫ్రెండ్ చిరంజీవి అనేటువంటి వ్యక్తి కూడా ఇందులో ఉన్నారు. సో కంప్లీట్ గా కూడా ఈ నిర్వహణకి సంబంధించి అరుణ్ అనేటువంటి వ్యక్తి, వాసు అనేటువంటి నిర్వాహకుడు వచ్చేసి అరుణ్, అదేవిధంగా నిర్వహించేందుకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా చూసుకున్నటువంటి వ్యక్తి వాసుగా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా డ్రగ్స్ సప్లై చేసిన ముగ్గురు కంప్లీట్ గా వీళ్ళ 5గురిని కూడా నిన్న రిమాండ్ కు తరలించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా దాదాపు మొన్న జరిగినటువంటి రైడ్ లో 15.6 గ్రాముల కొకైన్ తో పాటుగా NDMI కి సంబంధించినటువంటి అక్కడ దొరికిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తంగా మనం చూసుకుంటే సిసిబి పోలీసులు ఏదైతే మొన్న డ్రగ్స్ కు సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న నేపథ్యంలో కూడా ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని నేరుగా కూడా ఏదైతే FSL కి సంబంధించినటువంటి ల్యాబ్ కు పంపించడం జరిగింది. FSL అంటే నార్కోటిక్ టీమ్ కు సంబంధించినటువంటి ల్యాబ్ అని చెప్పుకోవాలి. ఈ ల్యాబ్ లో పూర్తిగా సంబంధించినటువంటి 150 మందికి సంబంధించిన శాంపిల్స్ సేకరించిన నేపథ్యంలో కూడా అందులో ఉన్నటువంటి దాదాపు 86 మందికి పాజిటివ్ వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఈ నిర్వహణకి సంబంధించి జిఆర్ గోపాలరావు అనేటువంటి వ్యక్తికి సంబంధించిన ఫామ్ హౌస్ లో నిర్వహించిన నేపథ్యంలో కూడా వీళ్ళందరినీ కూడా ఫామ్ హౌస్ లోనే కస్టడీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ కస్టడీ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి దాదాపు కూడా 41 CRPC కింద కూడా నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడే బెంగళూరు పోలీసులు కూడా అందరికీ నోటీసులు ఇష్యూ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఇక సినీ నటి హేమకు సంబంధించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. కంప్లీట్ ఇక్కడ గేమ్ ప్లేయర్ గా కూడా
సినీ నటి హేమ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే మొన్న జరిగినటువంటి రైడ్ లో కంప్లీట్ గా కూడా హేమ దొరకడం జరిగింది. హేమ పేరు అలియాస్ కృష్ణవేణిగా పేరు మార్చుకొని కృష్ణవేణిగా అక్కడ ఏదైతే ఆ రేవ్ పార్టీలో పేరు నోట్ చేయడం జరిగింది. బెంగళూరు పోలీసులు నోట్ చేసుకున్నటువంటి ఎఫ్ఐఆర్ లో కూడా సినీ నటి హేమ పేరు కంప్లీట్ గా కూడా కృష్ణవేణి అనేటువంటి పేరు అయితే నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కృష్ణవేణి అనే పేరు పైన నమోదైనటువంటి ఈమెకు సంబంధించి కంప్లీట్ గా కూడా ఈమె వీడియోను ఏదైతే బెంగళూరు పోలీసులు ఎవరైతే చూసారో ఆ పోలీసు చూసినటువంటి నేపథ్యంలో కూడా మీకు ఆల్రెడీ 41 CRPs కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు ఎలాంటి వీడియోస్ చేయకూడదు అంటూ కూడా గట్టి క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏమకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆమె హైదరాబాద్ కు వచ్చి కూడా ఒక బిర్యానీ చేస్తున్నటువంటి వీడియోను కూడా రిలీజ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కంప్లీట్ గా కూడా దీంట్లో హేమ లేదు అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. మొదటి నుంచి లాక్ అయిందని చెప్పుకోవాలి. ఏదైతే నార్కోటింగ్ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి నైట్ లో ఏదైతే ఉందో అదే డ్రెస్ కి సంబంధించినటువంటి డ్రెస్ మళ్ళీ వీడియో రిలీజ్ చేసిన రోజు కూడా అదే వీడియోలో ఉన్న డ్రెస్ ఒకటే అంటూ కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఆమె కేవలం ఆ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి ఒక వీడియోను రిలీజ్ చేస్తూ జనాలని కొంత ఏదైతే తెలుగు ప్రేక్షకుల్ని నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్నటువంటి యాంగిల్లో మభ్య పెట్టేందుకే ప్రయత్నం చేసినట్టు కూడా పోలీసులు గట్టి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా కెనడా మీడియాలో కూడా వచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తే కన్నడ మీడియాలో కూడా సినీ నటి హేమ అందులో ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే నేపథ్యంలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి నార్కోటింగ్ టెస్ట్ కంప్లీట్ అయిన నేపథ్యంలో రిపోర్ట్స్ లో 86 మందికి సంబంధించినటువంటి పాజిటివ్ రావడం జరిగింది. దీంట్లో 59 మంది జెంట్స్ ఉండగా 29 మంది మహిళల్లో 27 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా 41 CRPs కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకోబోతా ఉన్నారు. కీర్తన. రైట్ పని, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.